కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించిన మంత్రి లోకేష్. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించిన మంత్రి లోకేష్. నాంపల్లి కొట్టుకు అల్లు అర్జున్ నయా లుక్ లో హీరో అల్లు అర్జున్. హైదరాబాద్ నివాస్ న్యూస్. సంధ్య థియేటర్లో జరిగిన సగట్లో ముద్దాయిగా భావిస్తున్న హీరో అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ బెయిల్ పూచికత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ ను ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని షరతులు విధించింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలో శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ పూచికత్తు పత్రాలు సమర్పించారు. అయితే బెయిల్ పత్రాలు సమర్పించడానికి వచ్చిన అల్లు అర్జున్ కొత్త లుక్ తో దర్శనమిచ్చారు. గత 4 ఏళ్లుగా పుష్ప 2 సినిమా కోసం గడ్డంతో పాటు జుట్టు పెంచిన అల్లు అర్జున్ తాజాగా అవి తీసేసి న్యూ లుక్ లో కనిపించారు. చాలా రోజులకు బన్నీ సాధారణ హెయిర్ స్టైల్ తో కనిపించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నివాస్ న్యూస్. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం.
టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రంజిత్ నాయక్, ఖమ్మం రూరల్, జనవరి 4. ఖమ్మం పార్లమెంటరీ టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచడూరు రూరల్ మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ నియమితులయ్యారు. శనివారం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి చేతుల మీదుగా రంజిత్ నాయక్ నియామక పత్రాన్ని అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని గిరిజన సంక్షేమం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కొనసాగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఆయనకు నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్నారు. టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించేందుకు చొరవ తీసుకున్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రంజిత్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా నియమితులైన రంజిత్ కు మండలంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా కష్టపడిన వారిని కాంగ్రెస్ పార్టీ కండువాలో పెట్టుకుని చూసుకుంటుందని మరొకసారి నిరూపించిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.